రాజకీయ లీడర్ల పుట్టినరోజు అంటే కార్యకర్తల ఎద్దడి చిన్నగుండది. లీడర్ల ఇంటికి పువ్వుల గుత్తులు శాలువలు పట్టుకొని వచ్చి కేకులు కట్ చేసి చేతులు నయంగా సప్పట్లు కొడతారు, సెల్ఫీలు దిగి స్టేటస్లు పెడతారు. కానీ కేటీఆర్ అందరు లీడర్ల తీరు కాదు అన్నట్టే వేసిండు. కార్యకర్తలే పార్టీకి పానం, వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు బాధలున్న పార్టీ కార్యకర్తకు భరోసా ఇచ్చేతానికి తన ఇంటికి పోయి బర్త్డే చేసుకున్నాడు. నాది కాదు పాప చూసిండ్రా, కార్యకర్త బిడ్డను ఒళ్ళే కూర్చుండబెట్టుకొని కేక్ కట్ చేసి పాపకి తినిపించిండు. ఇంటోళ్ళతోని చేయి కలిపి మాట్లాడిండు. నల్లబాల్ అనే పేరున్న శశిధర్ గౌడ్ అనే అన్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మీద ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేసిండని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. తలుపులు వలగొట్టి బూటు కాలుతుంది అనుకుంటా తినే కంచం మీద నుంచే గుంజుకొని పోయిండ్రు. ఎంగిల్ చేతులకు సంకెళ్ళేసి అరెస్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ సర్కార్ ఎంత ఆగం చేసినా కేటీఆర్ అండగున్నాడు. కోర్టుల కేసులేసి బయటకు తీసుకొని వచ్చిండు. ఇగో ఇవాళ తన పుట్టినరోజు నాడు కార్యకర్తలే పార్టీకి కనురెప్పాలన్నట్టు, వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు తన ఇంటికే పోయి పుట్టినరోజు చేసుకొని శశిధర్ గౌడ్కు వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చిండు. ఎక్కడ కాంగ్రెస్ సర్కార్ అవమానం చేసిందో అక్కడనే భరోసా ఇచ్చిండు. ప్రజలకు అన్యాయం చేస్తున్న సర్కార్ మీద కొట్లాడే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చిండు కేటీఆర్. అరెస్ట్ చేసినప్పుడు కొట్టలే కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఇక కోటింగ్ ఇద్దామని ట్రై చేశారు. బట్ నేను ఇక భయపెట్టుకున్న వాళ్ళతో నేనేమి దొంగతనం చేయలే, మర్డర్ చేయలే. నేను సోషల్ మీడియా పొలిటికల్ కేసు ఇది, మీరు ఈ రోజు ఏం చేసినా రేపు పొద్దున నేను జడ్జికి చెప్తా, తర్వాత ఏమవుతుంది అనేది మీకు ఇంకా అర్థమవుతుంది అని చెప్పి. ఇగో ఇట్లా కార్యకర్తలకు ఏమన్నా అయితే కాకి బల్గం తీరుగా వాలిపోతా అన్నట్టు చేసిండు కేటీఆర్. కంచం ముందు నుంచి శశిధర్ గౌడ్ అన్నని తీసుకపోతే అదే ఇంట్లో కేటీఆర్ భోజనం చేసిండు. పార్టీ అన్ని తీర్ల అండగుంటది మీకు అన్నట్టు భరోసా ఇచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలను గులాబీ దండును ఎవ్వరు ఏమన్నా ఊకోను అన్నట్టు చేసిండు. ఇంత మంచిగా కేటీఆర్ సాథ్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ దండు ఊకుంటుందా? కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అన్యాయాల, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు నిర్ణయాలను తిప్పికొట్టడానికి పనిచేస్తారు. ఏడికైతే ఆడికాయ చూసుకుందాం, ఇక కేటీఆర్ మాకు అండగా ఉంటాడు అన్నట్టు పనిచేస్తారు అని అనుకుంటున్నారట. కేటీఆర్ ఇస్తున్న ధైర్యం చూసిన కడమ పార్టీ లీడర్లు.